హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్. నేను సుహాసినినండి. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఇప్పుడు మీకు అరటి బొందు పెసల పప్పుతో కర్రీ చేసేది చూపిస్తానండి. అరటి బొందు ఒక అరటిపండు తీసుకున్నాను. ఇది పెసలపప్పు 2 కప్పులు. ఈ కప్పుతో 2 కప్పులు పెసరపప్పు తీసుకున్నానండి. టమాటా, ఆనియన్, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు తీసుకున్నానండి. కల్లుప్పు తీసుకున్నాను, సాల్ట్ తీసుకున్నాను, కారం, పసుపు. ఇవి వచ్చి ఎండుమిర్చి కాడలండి. ఈ కాడలతో నేను ఈ అరటి బొందు కట్ చేసుకున్న తర్వాత దీంతో ఎలా పీస్ తీయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ గిన్నె వేడి ఎక్కనిద్దామండి. ఇప్పుడు ఇందులో ఈ పెసరపప్పు పోసేసి బాగా కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. దీన్ని ఇలా ఘాటు పెట్టుకుంటే ఈ అరటి బొందు మీద ఉన్న పీచు అది లేరు వచ్చేస్తుంది. ఇలాగా తీసేయాలా. ఇలాగా లేతదైతేనే ఇలా ఉంటదండి. చూడండి, ఇక్కడ లావుగా బాగుంది చూసారా? లావు ఉండాల కాండం. ఇక్కడ సన్నం ఉంటుంది చూడండి. దానికి దీనికి డిఫరెన్స్. ఎంత పెద్దది ఉండిందంటే బాగా లేతదిగా ఉంటది, నార ఎక్కువ వస్తుంది. నార ఎక్కువ వచ్చిందంటే హెల్త్ కి మంచిదని మేము ఇదే ఎక్కువగా తీసుకుంటాం. టేస్టీగా కూడా ఉంటది. ఈ పీస్ అంతా వచ్చేస్తుంది. తర్వాత పీలర్ తో మనం తీసేసుకోవడమే. ఈ విధంగా పీల్ చేసేసుకోవాలండి. పైన స్కిన్ దాంతో కూడా వేసుకోవచ్చేమో, కానీ నేనైతే పీల్ చేసేసి వాడుకుంటాను. ఇది కాండం లావుగా ఉంది కదా, అది బాగుంటది. తీసేటప్పుడే చూడండి ఎంత నార వస్తుందో. ఈ నలుపు మనం ఇప్పుడు కత్తితో ఘాటు పెట్టాం కదండి, అప్పుడు వచ్చిన ఘాటు అన్నమాట. అదేం కాదు, కానీ నేను తీసేస్తున్నాను. అదిగోండి శుభ్రంగా అలాగా. తీసేసుకొని నీళ్ళల్లో కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇది సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ కల్లుప్పు వేసిన దాని వల్ల ఏమవుతుందంటే చూసారా, నార చూడండి ఎంత వచ్చిందో. దాన్ని తీసేసేయచ్చు. కొట్టు. కల్లుప్పు వేసిన దాని వల్ల ఏమవుతుందంటే నలుపు తిరగదు. దానివల్ల అది బాగుంటది. ఇదిగోండి ఇలా చూసారా, నార ఈ పక్క ఆ పక్క వచ్చేసింది. ఈ కత్తికి ఈ నొక్కులు ఉండడం వల్ల ఈ నారంతా దీనికి అతుక్కుపోతుంది. ఇది కత్తి లేని వాళ్ళు, ఈ కత్తి నొక్కులు లేని వాళ్ళు ఎండుమిర్చి కాడలు ఉంటాయి కదా, దీంతో ఇలా నీళ్ళల్లో పెట్టి కట్ చేసి వేసుకుంటాం కదా, దాన్ని నార దాంతో చుట్టుతా ఉంటే వచ్చేస్తుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఒక్కొక్క లేయర్కి అలా వచ్చేస్తుంది అన్నమాట నార. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలా.
రెండు స్లైసులు 3 స్లైసులు కట్ చేసుకోండి. నేను 3 తీసుకున్నాను, నాకు అలవాటు కాబట్టి. మీకు రాని వాళ్ళకి 2 స్లైసులు పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. కట్ చేసుకునేటప్పుడు దాన్ని ఉప్పు నీళ్ళల్లోనే వేసేసుకోవాలి. మళ్ళీ లేకపోతే నల్లగా కలర్ తిరిగిపోతుంది, అందుకని. ఇది వేగిపోయిందండి పెసరపప్పు. దీన్ని ఇంకా తీసి కడిగి పెట్టుకోవడం. నేను చూసారా, ఈ విధంగా తీసేసుకోవచ్చండి. మనం తీసేసుకునేస్తే అది పంటికి మధ్యలో అన్నం తినేటప్పుడు తగులుతా ఉంటే చిరాగ్గా ఉంటది. అందుకని ఇలాగా మనం చుట్టి తీసేసామనుకోండి మొత్తం నార వచ్చేస్తుంది. తర్వాత వంట చేసుకుంటే మామూలుగా సాంబారు పప్పు తిన్నట్టు మామూలుగా ఉంటది. ఇది కొంచెం గట్టిగా ఉంటది కదండి అరటి బొందు, దానివల్ల కొంచెం క్రంచీగా కూడా ఉంటది, బాగుంటది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. కడిగి పెట్టుకునింది ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. అలా పక్కన పెట్టేసేసి దీంట్లో పసుపు, ఫస్ట్ ఒక 1/2 స్పూను పెసరపప్పు కడిగి నీళ్లు పోసేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ పెసరపప్పు అది పసుపు వేసేసుకున్నాను. తర్వాత ఈ అరటి బొందు కడిగి పెట్టుకునింది తీసేసుకున్నామండి. ఎందుకు ఇలా బౌల్లో వేసానంటే మళ్ళీ అడుగును కొంచెం నీళ్లు వస్తాయి, మళ్ళీ అవి ట్యాప్ వాటర్ కదండి, అందుకని నేను బౌల్లో వేసుకున్నాను. మళ్ళీ నీళ్ళంతా వంచేసుకునేసేసి ఫ్రెష్ గా చేసుకుంటాను. ఇప్పుడు టమాటో అండి. మేము 2 కప్పులు తీసుకున్నాం కదా, 4 టమాటాలు చిన్నవి తీసుకున్నానండి. అదేవిధంగా ఎర్రగడ్డ కూడా కొంచెం తిరగమాత ఉంచుకొని మిగిలిందంతా వేసేసుకుంటున్నాను. టమాటో సూప్ అంతా వేసేస్తున్నాను. తర్వాత కుక్కర్ మూత తీసుకొని పెట్టేసుకున్నామండి. వెలిగించుకున్నాము స్టవ్, వెయిట్ పెట్టేసుకుంటున్నానండి. ఒక్క విజిల్ పెట్టుకుంటున్నానండి. పెసరపప్పు కాబట్టి అది కాక పెద్ద కుక్కర్ కదా నాది, కొంచెం వేడి సెగ ఎక్కువగా ఉంటది, అందుకని తొందరగా ఉడికిపోతుందని ఒక్క విజిల్ పెట్టుకుంటున్నాను. అరటి బొందు కూడా లేతది కాబట్టి మనకి కరెక్ట్ గా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ఒక విజిల్ వచ్చేసి చల్లగా అయిపోయిందండి. వెయిట్ తీసేస్తున్నాను. చూడండి కరెక్ట్ గా ఉడికింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం.